హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. పొద్దున్నే వంట పని అండి. చూడండి, ఈరోజు నేను ఏం చేస్తానండి, మేతి తేప్లా అండి. ఇది టమాటా రైస్కి అండి. ఇది టమాటా రైస్కు, ఇది తేప్లా అండి. తేప్లా అంటే ఏం లేదండి, మేతి సన్న కట్ చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చి కొంచెం సోంపు, కొంచెం సాల్టు, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, కొంచెం కారము, కొంచెం ధనియా పౌడర్ అండి. ఇంతేనండి. బాగా గోధుమ పిండి అండి అన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. తేపలా అంటే కొంచెం పలసంగా చేసుకోవాలండి. తేపలా అంటే కొంచెం పెరుగండి, పెరుగుతో కలుపుకోవాలండి. తేపలాకు దాన్ని తేపలా అంటారు. ఇక్కడ తేపలా అంటారండి దీన్ని వచ్చి. తేపలా చాలా బాగుంటుందండి, ట్రై చేసి చూడండి. నేను అలాగే చేసినానండి. ఇప్పుడు నేనేం మసాలాలు చెప్పినానో అదే విధంగా తయారు చేసుకోండి. ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో. ఇది వచ్చి టమాటా రైస్ అండి, అందరికి తెలిసిందే. ఏం లేదండి, ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కాజు కానీ పల్లీలు కానీ వేసుకోవాలండి. కొంచెం శనగపప్పు, జీలకర్ర, ఆవాలు. నేను ఇలా చేస్తానండి. మంచిగా వేగినాక కొంచెం మళ్ళీ టమాటా వేసుకోవాలండి. టమాటా వేసుకున్నాక కొంచెం పసుపు, కారం, గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలండి. మంచిగా వేగినాక నేను రైస్ సపరేట్గా చేసుకుంటానండి. అట్లా చేస్తే టేస్ట్ మంచిగా వస్తుంది. మసాలా వేగినాక రైస్ వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి, సింపుల్ అండి. సరేనండి, ట్రై చేసి చూడండి. నేను తేపలకు రెడీ చేసుకుంటాను. మంచిగా బ్రౌన్గా వచ్చేంత వరకు కాల్చుకోవాలండి. ఇది కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి తేపలాకు. ఎందుకంటే ఖాళీగా ఉంటే పని అవ్వదు కదా, ఇది తిక్కుకోవాలి కదా. ఇంతేనండి, ఇలా ఇంతేనండి. తేపలా చాలా బాగుంటుంది. కొంచెం పలసంగా తిప్పుకోవాలండి. పెరుగు వేసుకుంటాం కదా, పెరుగు వల్లే టేస్ట్ వస్తుందండి. తేపలా పెరుగు వల్లే టేస్ట్ వస్తుంది. ఈ షుగర్ పేషెంట్కి అయితే ఇంకా చాలా మంచిదండి. ఎందుకంటే మేతి వేస్తాం కదా, దానివల్ల మంచిదండి. ఇది కూడా మసాలా అవుతా ఉంది. కొంచెం టమాటా కచ్చపచ్చ ఉంది. కొంచెం వేగనిచ్చినాక రైస్ మిక్స్ చేసేస్తామండి. ఈరోజు లేట్ అయిపోయిందండి, లేటుగా వచ్చినాను. లేట్ అయిందండి ఈరోజు శనివారం కదా, కొంచెం లేటుగా వచ్చినాను నేను. రోజు పొద్దున్నే 6 గంటలకే వస్తేస్తాను కదా, దానివల్ల. నాకు అలవాటేనండి చేత్తో తిప్పేది. టమాటా కూడా ఎగిపోయేసింది, ఇంకా రైస్ వేసేద్దామండి. రైస్ వేసేసి మంచిగా మిక్స్ చేసుకునేద్దాం. కొత్తిమీర కూడా వేసేసినాము ఒకేసారి. టైం చిక్కినప్పుడల్లా ఏదో పని చేస్తూనే ఉంటాను. ఎందుకంటే అప్పుడొకటి వేసుకోవాలంటే టైం సరిపోదు కదా, మన ఇంట్లో లాగా కాదు కదా. ఈ తేపలా కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇలా వస్తాయండి. రైస్ మిక్స్ చేసుకున్నాం బాగా. నేను ఇలాగే చేస్తానండి, టమాటా రైస్ కానీ బిర్యానీ కూడా ఒక్కోసారి ఇలాగే చేస్తానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మా పిల్లలు అయితే మంచిగా తింటారండి బిర్యానీ. చైతన్య గారు కూడా బాగా తింటాడు, సితారా తింటుంది బాగానే, ప్రీతం అందరూ మంచిగా తింటారు బిర్యానీలు. చాలా బాగుంటుందండి కడాయి బిర్యానీ కూడా. నేను ఇలాగే చేస్తూ ఉంటాను.
నాకు ఇలాగే ఈజీగా ఉంటుందండి. నేను పక్కనే చపాతీ తేపలా తిప్పుతానండి. దీనికి తేపలా అంటారు ఇక్కడ. వేడివేడిగా తింటే బాగుంటుందండి. షుగర్ పేషెంట్లకు కూడా చాలా మంచిది ఇది. మా ఇంటి ఆయన ఉన్నప్పుడు కూడా తనకు కూడా షుగరు బీపీ కదా, తనకు కూడా ఇట్లా చేసి పెట్టేదండి. గోబీ పొరాటా, ఆలు పొరాటా, మూలి పొరాటా. మూలి అంటే ముల్లంగి అండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది టమాటా రైస్. టేస్ట్ కూడా మంచిగా ఉంటుందండి ఇలా చేసినామంటే. రైస్లో ఉడికించినాక అదొక టేస్ట్ వస్తుందండి. నేను ఇలా అలవాటండి, చేతితో తిప్పుతూ ఉంటాను. అట్లనే చేయంతా కాల్చుకునేసిన చూడు, ఇక్కడంతా కాట్లు, ఇక్కడంతా కాట్లు, ఎంత కాట్లేనండి ఇక్కడ చేయంతా. లేట్ అయిపోయిందండి ఈరోజు. ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఇంకా 2 నెలల్లో ఉందండి నాకు పని. 2 నెలల్లో కొంచెం టైం పడుతుందండి. చాలా వంట చేయాలి. డైలీ కూడా అంటే 2 అవర్లు పడుతుంది. ఉండేది ముగ్గురే, అయినా ఒక అవ్వ ఉంది. అవ్వ తాత ఉంటారు, ఒక కొడుకు ఉంటాడు. అయినా ఎన్ని చేపించుకుంటుందండి. రేపు రాను కదా, రేపు రజా కదా, నాకు లీవు కదా రేపు. అందుకనేది ఈరోజు ఎగస్ట్రా చేపించుకుంటారు. కొందరైతే చేపించుకోరండి, వాళ్ళే మంచిగా చేసుకుంటారు రేపు. కొందరు కక్కుర్తోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అలాగే చేస్తారండి. కొందరు మంచోళ్ళు ఉంటారు, కొందరు చెడ్డోళ్ళు ఉంటారండి. ఒక ఆయన ఉంది, తల తినేస్తుందండి. పొద్దునైతే నాకు బీపీ వేసింది, అంత తలనొప్పి పెట్టేసింది తను. వాళ్ళ ఇంట్లో కోపం కూడా పనుల మీద చూపిస్తే ఎలాగండి. మన కోపం కదా, మన మనసులం కదా, అలా చేస్తారండి ఒక్కొక్కరు. ఎవరు చేయరు, తను ఒక్కటే అలా చేస్తుందండి. వాళ్ళ ఇంట్లో పిల్లల మీద, హస్బెండ్ మీద కోపం అంతా పనుల మీద చూపిస్తారు. కొందరు ఏమంటారండి, కొందరేం తను ఒకరే అలా చేస్తానండి. నాకైతే చాలా కోపం వచ్చింది పొద్దున్నే. పొద్దున్న నాకు కిచెన్ ఉండకూడదండి, రోజంతా అలాగే ఉంటుంది. పొద్దున్న ఎంత మంచిగా ఉంటే రోజంతా అలాగే ఉంటుందండి మంచిగానే. మన మనసులో కదా, మనకు కోపం రాదా చెప్పండి. ఇంతేనండి, అయిపోయింది టమాటా రైస్. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. తేపలా కూడా చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది. సరేనండి, నా వంటలు నచ్చితే నేను వంటలు వెరైటీగా చేస్తానండి. టైం చిక్కదు, ఎందుకంటే ఇప్పుడు 10 ఇళ్ళు చేస్తాం. వాళ్ళ ఇంటికి టైం అవుతుంది, వీళ్ళింటికి టైం అవుతుంది, అట్లా ఉంటుందండి. దానివల్ల నేను వంట అంతా వండేసినాక గడిబిడిగా చేస్తూ ఉంటాను. వంట అంతా అయినాక ఒక్కోసారి పెడతా ఉంటాను. ఒకసారి వీడియో తీసేకి నాకు కుదురుతా లేదండి టైము. దానివల్లే నేను సక్రంగా వస్తలేవు నా వీడియోలు. ప్లీజ్ అండి, నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, ఫాలో కాండి. ప్లీజ్ అండి, చూడండి, లైకులు చేయండి. నాకు కూడా కొంచెం సపోర్ట్ ఇవ్వండి. కొందరు ఏమో అనుకుంటారండి, మా బంధువులే ఉంటారు, అమ్మ యూట్యూబ్ పెట్టింది అది ఇట్లా ఇది ఇట్లా అని. ఎవరు ఇష్టం వాళ్ళదండి, మీకు ఇష్టం ఏమింది, నా ఇష్టం నాది. తప్పేముందండి, యూట్యూబ్ పెట్టుకుంటే తప్పేముంది. పెద్ద వాళ్ళే పెట్టుకుంటున్నారు, మనమేంది. అదొక రకంగా మాట్లాడటము నాకు చాలా కోపం వస్తుందండి. తప్పేముందో నాకు అర్థం అవుతుంది. తప్పేముందండి, అదొక పని అనుకో, అదొక పని.
తప్పేముందండి, ఇది ఒక పని అనుకో. యూట్యూబ్ అంటే ఊరికేనేం కాదు. ఇప్పుడు నాకు చేతనే రాదండి, ఎడిటింగ్ చేసేకి చేత రాదు, తమ్లైన్ పెట్టేకి చేత రాదు. ఏదో వచ్చి రాక పెట్టుకుంటానండి నేను. ఎందుకంటే నేను కొన్ని బాధల్లో ఉన్నాను, ఆ బాధలు మర్చిపోయాకి నేను ఇది పెట్టుకున్నాను అంతేనండి. ఏమో దీంట్లో ఏమో సాధించేద్దాం ఇట్లా అట్లానే ఏం లేదండి. నేను అట్లా దానికి కూడా ఏమేమో అనుకుంటే దానికి ఎవరు ఏం చేయలేరండి. ఎవరు పాపం వాళ్ళే వెళ్తారు. ఒకడేం చేసినాడంటే మా బంధువులోడే ఫోన్ చేసినాడు. ఏమ్మా మొబైల్లో పాటలు బలి పెట్టేస్తానవే, ఏమి ఎక్కడ అని అన్నాడు. ఫోన్ పెట్టాను ఫస్ట్, తప్పేముంది, నేను ఇలాగే మాట్లాడతానండి. నా తప్పు లేనప్పుడు నేను ఇలాగే మాట్లాడతాను. ఎవరైనా చిన్న పెద్ద అని చూడను, అలాగే మాట్లాడతానండి నేను. నోరు మూసుకొని ఫోన్ పెట్టేదా నువ్వు, అసలు నువ్వెవరు నన్ను అడిగేది, నేను ఇలాగే చెప్తాను. అసలు తనకేం సంబంధం ఉంది? నా భర్త బాగాలేనప్పుడు హాస్పిటల్ ఉన్నప్పుడు ఎవడు ఫోన్ చేసి ఎట్లుంది ఏముందని అడగల. ఈ బుద్ధు నేను యూట్యూబ్ పెట్టుకొని ఏదో నేను వీడియోలు పెట్టుకుంటా అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టింది, అది పెట్టింది, ఇది పెట్టిందని ఏం మాట్లాడుతున్నారు. కోపం వస్తుందా రాదా? ఇన్ని కష్టాలలో ఉన్నప్పుడు ఎవడు వచ్చి పలకరేలా. ఈ బుద్ధి నేను వీడియోలు పెడతాంటే ఇలా మాట్లాడుతుంటే కోపం వస్తుందా రాదా చెప్పండి. అందరికీ నన్ను మాట్లాడిన వాళ్ళకి వీడియో చూస్తే అందరికీ ఎరికి రావాలండి. కష్టాలలో ఉన్నప్పుడు ఎవరు చూడరు, కానీ ఏదైనా మంచి పనులు చేస్తా అంటే దానికి అడ్డంకి లేకపోతే మాట్లాడతారు. ఎంత కోపం వస్తుందండి. మీరేమన్నా నాకేమైనా డబ్బులు ఇస్తున్నారా, సహాయం చేస్తున్నారా, కష్టాలలో ఉన్నప్పుడు హెల్ప్ చేసినారా ఏమన్నా చెప్పండి. నా కర్మ నేను పడుకుంటాను, నాకేమండి. ఒకవేళ ఏమన్నా చేయడానికి తప్పు చేస్తా అంటే పెద్దవాళ్ళు దండించండి, దానికి ఒప్పుకుంటాను నేను. ఇది ఒక పనిలాగా చేసుకుంటాను నేను అంతవరకే. నేను బయటికి అక్కడ ఇక్కడ వీడియోలు తీస్తాలేను. నా పనితీరు నేను ఏం పని చేస్తానో అది మాత్రమే చూపిస్తాను నేను. తప్పేముంది అది. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళకి డబ్బులు లేకనా ఎన్ని చేస్తూ ఉంటుంది చెప్పండి. సరేనండి, నాకు చాలా కోపం వచ్చింది. నేను ఒకరి జోలికి బాను, ఒకరు నన్ను అంటే నేను ఒప్పుకోనండి. నాకు అదే కోపం వస్తూ ఉంటుంది. సరేనండి, నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ అండి. బాయ్ అండి. ఈరోజుకి ఇంతేనండి నా వంట. సరేనండి, బాయ్.